ఈరోజు ఒక విశిష్టమైన టాపిక్ మీరు దయచేసి ధ్యాస పెట్టి వినండి. ఏమిటది? ఒకసారి ఒక వ్యక్తి తాను ఏమనుకున్నాడంటే రాళ్ళు కొట్టేవాట పాపం. రోజు మంచి ఎండగా ఉండేది, రాళ్ళు కొట్టేవాడు. రాళ్ళు కొడుతూ ఉంటే ఆ కొండకి సమీపంలో ఒక పల్లకీలో పక్క ఊరికి వ్యాపారస్తుడు ఒకడు వెళ్తున్నాడు. ఆయన మోస్తున్నారు ఇద్దరు బోయిలంతా. అనుకున్నాడు, నేను ఈ రాళ్లల్లో ఈ ఎండల్లో ఈ రాళ్ళు కొడుతున్నాను, హాయిగా బోయిలు ఇద్దరి మోస్తున్నారు, పల్లకీలో వ్యాపారం చేస్తున్నాడు, నేను అలా అయితే ఎంత బాగుండు, హీఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ మీ అనుకున్నాడు. పైన దేవతలు ఉన్నారట, తథాస్తు అన్నారట. టక్కని వెంటనే పల్లకి తాను వ్యాపారస్తుడైపోయాడు, బోయలు మోస్తూ ఉన్నారట. ఆ ఊరికి వచ్చేటప్పటికల్లా ఆ రాజా పురవీధుల్లోకి, ఆ క్యాపిటల్ సిటీకి రాజధానికి వచ్చేప్పుడు పురవీధుల్లో రాజుగారు అంబారీపై వెళ్తున్నారట. మీరు ఆగండి అన్నారట. అప్పుడు అనుకున్నట్ట, నేను ఇంత పల్లకీలో ఏమొచ్చినా రాజుగారు ఆ ఏనుగు పైన అంబారీ పైన ఛత్రి ఇంత ఉంది కదా, నేను ఆ రాజులా అయితే ఎంత బాగుండు అనుకున్నట్ట. తథాస్తు. వెంటనే అంబారీ, రాజు, పైన ఛత్రి అంతా ఉంది. సరే, అలా వెళుతూ ఉంటే జరిగిన పని ఏంటంటే గమ్మత్తు, ఆ పైన ఎంత గొడుగు పెట్టుకున్నా తీక్షణంగా ఉన్నట్టు సూర్యుడు. ఇంత తీక్షణంగా సూర్యుడు ఉన్నాడు అంటే అర్థం సూర్యుడు చాలా పవర్ఫుల్, వీళ్ళందరూ కాదు, ఆయన చాలా పవర్ఫుల్. తథాస్తు సూర్యుడైపోయాట. ఆహా, ఇంతలో ఎక్కడి నుంచో కారు మబ్బులు వచ్చేసాయి. కారు మబ్బులు వచ్చి సూర్యుడిని కమ్మేస్తే అనుకున్నాడు, ఇంత సూర్యుడు తీక్షణం ఉన్నా మబ్బులు కమ్మాయి కాబట్టి మబ్బులు ఇంకా పవర్ఫుల్ అనుకున్నట్ట. ఈ లోపల ఏం జరిగింది, ఆ మబ్బులు కురవడం మొదలు పెడితే అంత విపరీతమైనటువంటి ఆ జోరు వర్షంలో అన్నీ తడిసిపోయాయి. కానీ కొండ మాత్రం కదలకుండా నిలబడిందట. అప్పుడు అనుకున్నట్ట, సూర్యుడి కన్నా మబ్బుల కన్నా కొండ చాలా పవర్ఫుల్ అనుకున్నట్ట. ఈ లోపల ఒక ఉలి అంతా తీసుకొని రాళ్ళు కొట్టేవాడు వాడు వచ్చాట. ఆ కొండని కొడుతూ ఉన్నట్ట. అమ్మ, కొండని కొట్టాడంటే వీడు ఇంకా పవర్ఫుల్. నిజానికి తానే ఆ రాళ్ళు కొట్టేవాడు. నిజమైన పవర్ఫుల్ అనేటువంటిది ఎక్కడో కాదు, అది మీలోనే ఉంది. ఆ పవర్ అనే దాని గురించి ఈరోజు మాట్లాడదాం. వాట్ ఈజ్ దిస్ పవర్? నెక్స్ట్, హైదరాబాద్లో JNTU అని ఒకటి ఉంది, మీరు అందరూ తెలిసే ఉంటారు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ. ఆ రోజు ఏదో ఒక చిన్న మీటింగ్ ఉంటే అక్కడికి వెళితే ఆ డైరెక్టర్ గారు అన్నారు, ఒక కుర్రవాడికి రీసెర్చ్ చేయాలి డాక్టర్ గారు అంటే, ఆ అబ్బాయిని పిలవండి మాట్లాడదాం అన్నాను. ఆ అబ్బాయి ఈ టీషర్ట్ వేసుకొచ్చాడు. వాడు 5 నిమిషాలు ఆగరాని వాడిని ఫోటో తీశాను. చివరి బెంచీల్లో చివరి దాకా నుంచున్న వాళ్ళు చూడగలుగుతారో లేదో కానీ చెప్తాను ఏం రాస్తుందో. ఐ వాజ్ బోర్న్ ఇంటెలిజెంట్ బట్ ఎడ్యుకేషన్ రూయిన్డ్ మీ. ఐ వాజ్ బోర్న్ ఇంటెలిజెంట్ బట్ ఎడ్యుకేషన్ రూయిన్డ్ మీ. అంటే అర్థం ఏమిటంటే, ఈనాడు ఎడ్యుకేషను, విద్య అనేటువంటి ఏదో మూసలో పోసి మీరు ఫలానా కావాలని తయారు చేస్తున్నారు. కానీ యు ఆర్ బోర్న్ ఇంటెలిజెంట్. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయమ్మా, చాలా, 2 నౌనే, ఇంటెలిజెన్సు, ఇంటెలెక్టు అని. బోత్ ఆర్ నౌన్స్ ఇన్ డిక్షనరీ. మీరు చూస్తే ఇంటెలిజెన్స్కి ఇంటెలెక్ట్కి ఎక్కడ తేడా అంటే, నోకి నాలెడ్జ్కి ఎంత ఉన్న తేడా అంతే తేడా ఉంది. నో ఈజ్ ఆల్సో ఎ నౌన్, నాలెడ్జ్ ఈజ్ ఆల్సో ఎ నౌన్. రిమెంబర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇందులో అర్థం ఏంటంటే, నో ఈజ్ వన్ వాట్ యు ఆర్ బోర్న్ విత్. నువ్వు దేంతో పుట్టావో అది నో. ప్రపంచం నీకు ఏది ఇచ్చిందో అది నాలెడ్జ్. ఇది ఎందుకు ఆలోచించాల్సి వస్తుందంటే, ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫిష్ నోస్ స్విమ్మింగ్. నో వన్ సేస్ ఫిష్ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్. Baby knows love of mother. Baby has no knowledge of love. Born with this. కాబట్టి మనం అందరం we are born with the knowledge. No. But knowledge comes from the world. Now let us go to the further next. ఎందుకు ఇప్పుడు ఈ సమస్యలు ఎక్కువ పెరిగిపోతున్నాయి? సమస్యలు ఇప్పుడు ఎందుకు పెరిగిపోతున్నాయంటే, అందులో
ఇప్పుడు ఏటీఎం కార్డు లేని ఇల్లు లేదు, క్రెడిట్ కార్డు లేని పెద్ద మనిషి లేడు, ఇంకా ఇంటర్నెట్ లేని వాళ్ళు ఎవరు లేరు, మొబైల్స్ అన్నిట్లోనే. నా చిన్నతనంలో ఇంత పెద్ద వాల్వులు ఉన్న రేడియో ఉండేదండి, దాన్ని తీసుకెళ్లాలంటే బరువుగా ఉండేది. మెల్లగా ట్రాన్సిస్టర్లు వచ్చాయి, ట్రాన్సిస్టర్ల నుంచి ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి, మొబైల్స్లోకి రేడియోలు వచ్చేసి అంటే ఎంత పెరిగిందో చూడండి. కాకపోతే జరుగుతున్నది ఏంటంటే వీ హ్యావ్ గాట్ ద వెస్టర్న్ సాఫ్ట్వేర్ అండ్ ఇండియన్ హార్డ్వేర్. ఇండియన్ హార్డ్వేర్ అనగానే మన బాడీ ఇవన్నీ. ఈనాడు ఈ మధ్యనే ఒక పెద్ద 5 స్టార్ స్కూల్కి నేను ఏదో ఇండిపెండెన్స్ డే అంటే వెళ్ళాను. అంతా హెడ్ బాయ్స్ హెడ్ గర్ల్స్ అందరు నుంచున్నారు, అంతాను ఏదో మీటింగ్ అంతా అయిపోయింది. మాట్లాడడం ప్రిన్సిపల్ గారిని పిలిచానమ్మా, మీ హెడ్ బాయ్స్ని హెడ్ గర్ల్స్ని చూసారా మీరని. ఏంటండి డాక్టర్ గారిని అడిగింది. అందరూ ఇదేంటండి 10వ స్టాండర్డ్కి అంత లావు అని అడిగాను. మీరు వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్టించుకోరా అన్న. ఒక్కొక్కడు ఇట్లా ఉన్నాడు. ఏం చెప్తాను డాక్టర్ గారు, వాళ్ళ తల్లిదండ్రులతో సహా హోల్ ఫ్యామిలీ మ్యాక్డొనాల్డ్లో గడుపుతారు సార్ అని. అంటే ఆలోచించండి, యు ఆర్ ఇంపోర్టింగ్ డిసీజెస్ ఆల్సో. కాబట్టి మనకి ఏది మంచిదో మనకి భగవంతుడు అది నిర్ణయిస్తాడు, దాన్ని ఆనందించడం నేర్చుకోవాలి, ఏదో తెచ్చుకోవటం అని కాదు. నెక్స్ట్, మనందరికీ బేసిక్గా నిజానికి 4 డైమెన్షన్స్, ఇక్కడ 3 డైమెన్షన్స్ నేను చెప్పడం దాన్ని 3 కింద దిద్దాను. ఏ ఫిజికల్ డైమెన్షన్, ఏ సైకలాజికల్ ఆర్ ఇమోషనల్ డైమెన్షన్ విచ్ ఈజ్ అదర్వైజ్ ఆల్సో మెంటల్ డైమెన్షన్, మధ్యలో ఒక ఇంటెలెక్చువల్ డైమెన్షను, ఆఖరగా స్పిరిచువల్ డైమెన్షన్. ఈ 4 డైమెన్షన్స్ కలిసినప్పుడే మనిషి సమగ్రమైనటువంటి మనిషి. అదే ఇందాక సోదరులు చెప్పారు, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్. ఏదో ఒక్క మేడం గారిని అడిగాను, ఇక్కడ వెంగమ్మ గారు చెప్తారు, కేవలం ఒక్క మజిల్ ఇంత లావు అయిపోతుంది అనుకోండి, ఆవిడ ఇమ్మీడియట్గా అంటారు ఇదో డిసీజ్ అండి అంటారు. ఏది ఒక్క డైమెన్షన్ పెరగకూడదు, సమగ్రమైనది పెరిగినప్పుడే మనిషికి సమగ్రమైన ఆరోగ్యం, సమగ్రమైన చింతన, సమగ్రమైనటువంటి పురోభివృద్ధి వస్తుంది. లేనంతకాలం అది ఉండదు. నెక్స్ట్, ఈ 4-5 డైమెన్షన్స్ కలిసి వెరసి ఏమవుతాయంటే సింపుల్గా హెడ్, హార్ట్, హ్యాండ్ అవుతాయి. హెడ్లో నీకున్నటువంటి తలపులు, తలంపులు, మెమరీసు, ఇంటెలిజెన్సు అన్నీ కలిపి హెడ్లో ఉంటాయి. హార్ట్ ఏముంటుందంటే ఇది చెయ్యి, నీకు ఆనందం, నలుగురికి ఆనందం అని హార్ట్ చెప్తూ ఉంటుంది. చెయ్యి అది చేయడం మొదలు పెడుతుంది. అంటే హెడ్ నుంచి ప్రయాణం హ్యాండ్ దాకా రావాలి. ఈ ప్రయాణం చెయ్యడంలోనే కొన్ని సమస్యలనండి, మరే విధమైనటువంటి బాధలనండి అవి జరుగుతూ ఉంటాయి. అవేంటో ఇప్పుడే చూద్దాం. మాట చెప్తాను, దానికి వయసుతోనూ స్కూలు ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్తో సంబంధం ఏమీ లేదు. కానీ అందులో ఉన్నటువంటి లోతైనటువంటి ఆలోచనను ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఒకసారి ఒక అమ్మమ్మ గారు మనవడు ఇద్దరు ఆరు బయట పడుకున్నారు ఎండాకాలం. మనవడు అడిగట, అమ్మమ్మ నక్షత్రాలన్నీ ఉన్నాయి కదా, అవి నేల మీద పడట్లేదు దేనికి, అవి నేల మీద ఎందుకు పడట్లేదు, అవి అలా ఎలా ఉండిపోతున్నాయి ఆకాశంలో అని అడిగట. ఆవిడికి ఏం చెప్పాలో అర్థం కాల. అందులో చిన్నపిల్లాడు, వాడికి ఏమని చెప్తుందాను, తనకే తెలిసింది ఎంత, అసలు ఏమిటి సంగతి. ఆవిడ మాత్రం ఆలోచించింది చూడండి. మిత్రులు చెప్పిన ఆ వయసులో 70 ఏళ్లకు ఉన్న లేటరల్ థింకింగ్, అది కూడా ఆలోచించండి, ఎంత మహత్తరమైన ఆలోచన చూడండి. ఆ అమ్మమ్మ అన్నదిట, నేను పని చెప్తాను రా నాన్న, రేపు పొద్దున ఆ పని చెయ్యి. ఏమిటి అమ్మమ్మ అన్నాడు. మన వీధిలో ఉన్న 4 ఏళ్ళకి నువ్వు వెళ్ళి 12 ఆ ప్రాంతంలో వెళ్ళు, నాకు బాగా ఆకలిస్తోంది, నాకు భోజనం పెట్టండి, భిక్ష అడుగు అందరినీ. ఓ 10 ఇళ్ళు మాత్రం ఎక్కువ వెళ్ళదు, నువ్వు 10 ఇళ్ళకి భిక్ష అడుగు. వాళ్ళు తీసుకొచ్చే లోపల వాళ్ళని తిడుతుండు, వాళ్ళు తీసుకొచ్చి నీకు వేసే లోపల వాళ్ళని తిడుతుండు. అదేంటి బామ్మ అమ్మమ్మ అండి, కాదు అలా చేయరా నాయన అంటుంది. సరే, వాడు వెళ్తాడో ఒక చోట అడుగుతాడు. పాపం పిల్లాన్ని చూసి గబగబా భిక్ష ఇవ్వడానికి వస్తారు. వచ్చేప్పటికల్లా మీరు అన్యాయం, మీరు చేసేది, ఇక తిట్టడం మొదలు పెడుతూనే ఉంటాడు. ఇలాగా ప్రతి వాళ్ళు ఇట్లా తిట్టేవాడికి ఎందుకు భిక్ష చేయాలని వెళ్ళిపోతాడు.
చివరి ఒక చోటకి ఒక ఇంటికి వచ్చేప్పటికల్లా వాడు భిక్ష అడగటం, వాడు తిట్టడం మొదలుపెట్టడం. ఆవిడ భిక్ష తీసుకొచ్చి ఏమందో తెలుసా? ఒరే నాన్న, ఎంత ఆకలిస్తోందిరా, లేకపోతే నువ్వు ఇలా అరుస్తున్నావు? ఇంత ఆకలిస్తోందా నీకు? నువ్వు ఇది భోంచేయరా, ఇది భోంచేయరా నువ్వు అని చెప్పి దగ్గర తీసుకొని వాడికి భోజనం పెడుతుందట. ఈ మనవడు అమ్మమ్మ దగ్గర పరిగెత్తుకొస్తాడు. అమ్మమ్మ 10ంటికి వెళ్ళాను, ఒక్క ఇంట్లో ఆ పని జరిగింది, నాకు దగ్గర తీసుకుంది నన్ను ఆవిడ, తీసుకొని ఇట్లా పెట్టింది నన్ను. అట్లాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఆ నక్షత్రాలు నేల మీద పడవరా అంది. ఒక్కటేమా, అట్లాంటి వాళ్ళు ఉన్నంతకాలం నక్షత్రాలు నేల మీద పడదు. చూడండి ఏ విధంగా పిల్లవాడిని కన్విన్స్ చేసిందో. ఇందులో సైన్స్ ఉందా, హృదయం ఉందా, ఏముందని ఒకసారి ఆలోచించండి మీరు. కాబట్టి ద గ్రేటెస్ట్ పవర్ ఈజ్ ద పవర్ ఆఫ్ థింకింగ్. ఇప్పుడు నౌ వీ షల్ లుక్ ఇన్ టు ద పవర్. మీలో ఎంతమంది స్వామినారాయణ టెంపుల్ వెళ్ళారో నాకు తెలియదు. ఐ హ్యాపెన్ టు గో టు గాంధీనగర్ స్వామినారాయణ టెంపుల్. వెళ్ళగానే రైట్ సైడ్ మీకు ఇలాంటి శిల్పాన్ని దాన్ని చూపిస్తారు. ఈ శిల్పం ఏమిటంటే ఒక రాయి. ఆ రాతిలోనే ఒక మానవుడు పైకి వస్తున్నాడు. వాడి చేతిలోనే ఉలి ఉన్నది, సుత్తి ఉలి వాడి చేతిలోనే ఉన్నాయి. వాడు తన్ని తాను అందులో నుంచి బయటికి వ్యక్తపరుచుకునేట్టుగా, ప్రకటితమయ్యేట్టుగా చేసుకుంటున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ స్కల్ప్టింగ్. ఈ సెల్ఫ్ స్కల్ప్టింగ్ మీద ఒక్క నిమిషం ఓ మాట చెప్తాను. అసలు స్కల్ప్టింగ్లోనే మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఏమిటంటే, అది తెలిస్తే సెల్ఫ్ స్కల్ప్టింగ్ తెలిసిపోయినట్టే. ఒకసారి ఒక మహాశిల్పి ఒక రాతిలో కృష్ణ విగ్రహాన్ని చెక్కుతూ ఉన్నట్ట, అద్భుతంగా చెక్కుతున్నాడు. ఒక పర్యాటకుడు, ట్రావెలర్ అటు వచ్చి, అయ్యా నేను కృష్ణుడిని ఎప్పుడు చూడలేదు నా జీవితంలో, కానీ మీరు చెక్కుతున్నారే, ఆ కృష్ణుడిని చూస్తే నిజంగా కృష్ణుడు ఎంత అందగాడో, ఎంత బాగుందో, మీ శిల్పంలో ఆ కృష్ణుడి యొక్క జీవకళ ఉట్టిపడుతోందండి, మీరు అద్భుతమైన శిల్పి అంటాడు. కానీ ఆ శిల్పి ఏమంటాడు? ఆశ్చర్యపోతారు మీరు. శిల్పి ఆయనతో అంటాడు, అయ్యా నేను అద్భుతమైన శిల్పిని కాదండి అంటాడు. అదేంటి, ఇంత అద్భుతమైన శిల్పాన్ని తయారు చేసి నువ్వు కాదంటావేంటి, ఇంత బాగుంది కదా? కాదు సార్, కృష్ణుడు ఆ రాతిలో ముందే ఉన్నాడు, నేను అనవసరమైన ముక్కల్ని మాత్రమే తీసేశానండి అన్నాడు. కృష్ణుడు ముందే ఉన్నాడు అందులో, నీ అనవసరం. ఈ సెల్ఫ్ స్కల్ప్టింగ్ అంటే అర్థం ఏంటే, నీలో అనవసరమైన ముక్కలు నువ్వే తెలుసుకోవాలి. ప్రపంచం చూపించిందంటే అది లోపాలు అవుతాయి. నీలో ఉన్నటువంటి అసత్యం, అధర్మం, అశాంతి, ఉన్నటువంటి ఆ కామక్రోధాదులు, ఇవన్నీ నీలో ఉన్నదాన్ని నువ్వే తీర్చుకోవాలి. ప్రపంచం నీ ఆ విషయంలో అందుకోసమే నీకు నాలెడ్జ్ ఇచ్చి ఎలా చేసుకోవాలో చెప్తూ ఉంటుంది. దెన్ వాట్ ఈస్ దిస్ పవర్? అసలు పవర్ 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 అని మాడతాం. ఇప్పుడంతా 2 రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి పవర్లో. మీకు తెలియదు ఉంది, పవర్ పవర్ పవర్. అసలు ఏంటి పవర్? నెక్స్ట్, అసలు మామూలుగా మాట్లాడితే ఇప్పుడు మనం మాట్లాడే పవరు, ఎలక్ట్రిసిటీ కూడాను ఈ ప్రపంచం నుంచి వచ్చిందే, మనం కొత్తగా తయారు చేసిందంటూ కాదు. కాకపోతే అన్నిటినీ జోడించి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి విద్యా విజ్ఞానంతో పాటు అన్ని జోడించేసాం. ఈ భూమిలో కోల్ ఉండబట్టే, బొగ్గు ఉండబట్టే ఆ ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఆ నీళ్లలో వచ్చే శక్తి ఉండబట్టే హైడ్రో ఎలక్ట్రిక్ వస్తుంది. ఆ గాలిలో ఆ శక్తి ఉండబట్టే విండ్ మిల్స్ అన్ని శక్తిని వస్తున్నాయి. అలాగా ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ పంచభూతాల్లో ఏవైతే ఉన్నాయో, అగ్ని, ఆపో, అనలో, ఇవన్నీ వీటి నుంచే మనకి కనిపించే శక్తి ఈ ఎలక్ట్రిసిటీ కూడా. అందులో గ్రేటెస్ట్ ఎలక్ట్రిసిటీ ఒక అణువు. ఆ అణువు నుంచి వచ్చే, ఒకసారి ట్రాంబేలో యురేనియం ఫ్యాక్టరీ, అది తయారు చేసేటువంటి అణు రియాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోతారు మీరు. అనుకోకుండా హై సెక్యూరిటీ జోన్ అయినా సరే ఆ సైంటిస్టులు కొంతమంది తెలియసి ఉండబట్టి లోపలికి వెళ్ళానండి. నిజంగా మాడితే మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఎంత ఏమిటంటే, బయట చూపిస్తాడు ఒక రాయి లాంటి పదార్థాన్ని. ఈ రాయి సార్ మాస్టారు అన్నాడు. ఏమిటి? మెల్లగా అది ఎటో ప్రాసెస్లోంచి అంతా వెళ్ళి చివరికి దూరంగా మనం చూడాల్సి వస్తుంది. ఒక అద్భుతమైనటువంటి మెరిసేటటువంటి సన్న ఇసుక రేణువుల్లాగా ఒక్కసారి కళ్ళు మిరుమిట్లు కుదాడు. అవే సార్ మాస్టరు చివరికి రియాక్టర్లోకి వెళ్తాయి అన్నాడు. ఆ ఒక్క అణువుతో
ఒక ఎలక్ట్రిసిటీ తెప్పించుకున్నప్పుడు ఆ అణువే ఆటం బాంబును కూడా తీసుకొస్తుంది. కాబట్టి అణువు ఎలక్ట్రిసిటీ వచ్చి ఇంటిలో వెలుగులు నింపుతారో లేక అదే దాన్ని అణుశక్తి చేసి ఇళ్లల్లో లైట్లు ఆర్పుతారో మీ చేతిలో ఉంది. ఆ అణుశక్తి అనేటువంటిది ప్రతి మనిషిలోనూ ఉంది, అణువులో. నిజానికి మన శరీరంలో మీరు నమ్మండి నమ్మకపోండి, నిజానికి 300 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. ప్రతి సెల్లులోనూ అణువులు ఉన్నాయి. నౌ ద గ్రేటెస్ట్ పవర్ ఈజ్ పవర్ విదిన్. లోపల ఉన్న, ఇప్పుడు బయట ఉన్న పవర్ ఏదో చూసాం, లోపల ఉన్న పవర్ చూద్దాం. నెక్స్ట్ బయట ఉన్న పవరు లోపలున్న పవరు ఇంటర్ కనెక్టెడ్. నాయనా మిత్రులారా, బయట పవరు, మై డియర్ ఫ్రెండ్స్, బయట పవరు లోపల పవరు ఇంటర్ కనెక్టెడ్. ఎలా కనెక్టెడ్ వస్తుంది చూద్దాం. నిజమైన పవరు కంటికి కనిపించదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, లైట్లు కనిపిస్తున్నాయి, కానీ దట్ ఈజ్ నాట్ పవర్. ఆ వైర్లో ఉన్నది పవర్. అంటే అర్థము మనకి కంటికి కనిపించనివి. అందుకనే నేను ఎన్నోసార్లు నేను స్టూడెంట్స్తో మాట్లాడుతూ అంటుంటాను ఒక మాట, కంటికి కనిపించని దాంట్లోనే ఎక్కువ శక్తి ఉంది, కంటికి కనిపించే దాంట్లో శక్తి తక్కువ. ఏమిటది మీరు చూడండి, ఇంత అంతా కాదు. ఆ శక్తి ఉన్నవే శక్తి పై కనిపించేదానికి నిలుపుతూ ఉన్నాయి. కనిపించే కర్మలు, క్రియలకి కనిపించని కర్మల ఆధారం, కనిపించే జీవుడికి కనిపించని దేవుడు ఆధారం. The greatest virtue you will find it is all because of that unseen things. Unseen are more powerful. ఇప్పుడు unseen గురించి ఒక్క మాట, పవర్ విదిన్. ఏమిటో కాదు, ఆహారం తింటారు, హాయిగా పంచభక్ష పరమాణాలు అన్నీ తింటారు, అన్నీ కలిపి శరీరంలో ఒకటే అవుతుంది తెలుసా మీకు? ఒక్కటే ఎనర్జీ అవుతుంది. ఆ ఎనర్జీ కూడాను మీ చేతికి ఏం కనిపించదు, చేతికి చూడడానికి కనిపించదు. మాలిక్యూల్స్ ఎనర్జీ, బయోకెమిస్ట్రీ వాళ్ళు చెప్తూ ఉంటారు, అంతే, కంటికి కనిపించవు. ఎనర్జీ ఎప్పుడైనా సరే అది ప్రకటితం అవుతుంది త్రూ సంథింగ్ ఎల్స్. నాలో ఎనర్జీ ఉంటే కళ్ళు కాంతివంతంగా ఉంటాయి, నాలో ఎనర్జీ ఉంటే నేను బ్రిస్క్గా నడుస్తాను, చక్కగా ఆలోచిస్తాను. కాబట్టి పవర్ విదిన్ అనేటువంటిది పవర్ అవుట్ సైడ్ కనిపించే దానికి ఆధారం. వాట్ ఆర్ ద థింగ్స్? నెక్స్ట్, మొట్టమొదటిగా ఇక్కడ అందరూ పర్సనాలిటీ, ఇండివిజువాలిటీ అవన్నీ చెప్పగా మీరు వినే ఉంటారు. ఇప్పటికి చాలా జరిగాయి. ఈ చెప్పే ముందు ఒక మాట చెప్పాలి. నిజంగా మీ అందరికీ నేను చాలా కృతజ్ఞుడమ్మా. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్లో ఉండబట్టి ఒక మాట చెప్తాను. ఎందుకు కృతజ్ఞుడో మీకు అందరికీ తెలుసా? మెడికల్ సైన్స్ అంటుంది 45 నిమిషాల కన్నా ఒక మానవ గళం వినటం చాలా కష్టం ఉంటుంది. మీరు ఎన్ని గళాలు వింటున్నారో 2 రోజులు బట్టి. మీరు ధన్యోస్మి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బేర్ ఏ హ్యూమన్ వాయిస్ బియాండ్ 45 minutes. అందుకనే బళ్ళో గంటలు కొడతారు. అందుకనే మాస్టర్ కూడా 5:45 అని అడుగుతున్నారు, ఎందుకంటే గంట ఎప్పుడు కొడతారని. ఇప్పుడు ఫిజికల్ డైమెన్షన్స్ దీంట్లో మనమే కనుక ఆలోచించేట్లయితే సైకలాజికల్లో ఇప్పుడు మనిషికి సైకలాజికల్ ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ అనే దాంట్లో ఇండివిజువాలిటీ గ్రోస్ ఇంటూ పర్సనాలిటీ. పర్సనాలిటీ డస్ నాట్ బికమ్ ఇండివిజువాలిటీ. ఇండివిజువాలిటీతో మొదలై పర్సనాలిటీకి పైకి వెళ్తుంది. అసలు ఇండివిజువాలిటీ అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? హూ ఈజ్ నాట్ జ్యువెల్ ఈజ్ ఇండివిజువల్. ఎవడైతే 2 కాదో వాడు ఇండివిజువల్. 2 అంటే ఏమిటో తెలుసా మీకు? 2 అంటే ఏమిటో తెలుసా అండి? అబ్బా మాస్టర్ ఏం బాగా మాట్లాడారు సార్, అబ్బా స్టూపిడ్ ఫెలో ఇన్సైట్, ఏంటో బోరు కొట్టాడండి లోపల. పైకి మాట్లాడేది ఒకటి, లోపల మాట్లాడేది ఒకటి. అందుకనే నేను అంటాను, రావణాసురుడు అంటే ఎవరో కాదు, మనమే. రావణాసుడికి మరో పేరే ఉంటుంది, 2 పేర్లు ఉన్నాయి మీకు తెలుసా? దశముఖుడు, దశకంఠుడు. కానీ వాడు దశ దేహుడు కాదు. వాడికి 10 బాడీస్ లేవు, వాడికి 10 ఫేసెస్ 10 నెక్స్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే 10 ఫేసులు, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కో ఫేసు. వైస్ ఛాన్సలర్ ముందు ఓ ఫేసు, అమ్మగారి దగ్గర ఒక ఫేసు, టీచర్ గారి దగ్గర ఇంకో ఫేసు. నీ ఇష్టం ఎన్ని ఫేసులు. ఆయనకి 10 ఫేసులు, మనకి 100 ఫేసులు. ఇక నెక్కులు అంటారా? నెక్ అంటే యు నో దట్ ఇట్ రిప్రజెంట్స్ వాయిస్ బాక్స్. ఆ వాయిస్ బాక్స్ కూడా ఏమిటి? ఎన్ని ముందు మాడతారో ఎన్ని వెనకాల మాడతారు. అందుకోసమే టుడే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ గుడ్ ఇండివిజువల్స్. ఎందుకంటే ఇందాక మాస్క్ అని కూడా చెప్పారు కూడా. ద గ్రేటెస్ట్ మాస్క్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అ మాస్క్. నువ్వు మాట్లాడేది ఏమిటో నీకే తెలియదు అసలు. అక్కడి నుంచి పర్సనాలిటీకి రావాలి అంటే ద సైకలాజికల్ డైమెన్షన్ హ్యాస్ టు బి బ్యూటిఫుల్.
నెక్స్ట్ జెనెటిక్స్ అండ్ ఎపిజెనెటిక్స్. ఈ పవర్ కోసమని దయచేసి మీరందరూ జ్ఞాపకం పెట్టండి, జ్ఞాపకం ఉంచుకోండి. తల్లిదండ్రుల నుంచి మనకి ఏమేమిటువంటి క్యారెక్టర్స్ వస్తాయో అది ఒక్కసారి అందరికీ తెలిసిన విషయం. ఒక హెయిర్ కావచ్చు, ఓ పర్సనాలిటీ కావచ్చు, ఓ రూపురేఖలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ ఈనాడు సైన్స్ చెప్తుంది 70% నీ చేతుల్లో ఉంది, నువ్వు ఎలా కావలేవు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపిజెనెటిక్స్ మెకానిజం. అందుకోసం అంటాం షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటే అర్థం అదే. మనకున్నటువంటి చుట్టూ వాతావరణం మన యొక్క ఆలోచనని నిలుపుతుంది, దిశ చూపిస్తుంది, ఎలా వెళ్ళాలో. నాకు బాగా జ్ఞాపకం, ఒక స్టూడెంటు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఢిల్లీలోనే ఉన్నప్పుడు వాడు ఎట్లుండేవాడు, ఏమిటో చదవటం ఏమిటి ఇదంటే చాలా బాధపడుతూ ఉండేవాడు. నా వల్లగా సార్ ఎండి చేయటం, నా వల్ల ఎన్నోసార్లు వదిలి వెళ్ళిపోతాడేమో అని కూడా అనుకున్నాం. కానీ మొత్తం మీద లాగిచ్చేశాడు. నాకు ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే వాడు నాకు జూనియర్, వాడు అమెరికాకి వెళ్ళి హార్వర్డ్కి పక్కనే ఉన్న టఫ్ట్స్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి, నేను అక్కడ ఒకసారి విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళినప్పుడు నేనున్నాను, నా దగ్గర రావాలి రత్నాకర్ అన్నట్టే వాడి దగ్గరికి వెళ్ళాను. ఆశ్చర్యపోయాను. అంత మీడియోకరు, సబ్జెక్టులు అంటే భయం అయ్యాను వాడు ఒక హెడ్ ఆఫ్ ఒక పెథాలజీ డివిజన్కి అవటమే కాదు, హీఈస్ వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ స్కాలర్స్ ఇన్ డెర్మటోపెథాలజీ. అప్పుడు నేను అడిగాను, ఏంట్రా అట్లా ఉండేవాడు అక్కడ ఢిల్లీలో, ఏంటి ఒక్కసారి ఇట్లా తయారయ్యావని అడిగాను. రత్నాకర్, ఓ మాట చెప్తానయ్యా, ఇక్కడ అందరూ పనిచేస్తారయ్యా, అందరూ చక్కగా ఆలోచిస్తారయ్యా, అందరూ చక్కటి డిస్కషన్స్లో పాల్గొంటారయ్యా. ఒకళ్ళ డిస్కషన్ ఇంకోళ్ళకి హెల్ప్ చేస్తుంది, ఇంకోళ్ళ డిస్కషన్ ఇంకోళ్ళకి హెల్ప్ చేస్తుంది, అందరూ కలిపి సృజనాత్మకతో విత్ ఆల్ క్రియేటివిటీ దే డిస్కస్. మన దేశంలో ఏంటో అది లేదురా నాయనా అన్నాయండి. మంచి కంపెనీలో ఉంటావు, నువ్వు మంచివాడి అవుతావు. మంచి కంపెనీ అంటే బీ విత్ క్రియేటివ్ పీపుల్, బీ విత్ ఇన్నోవేటివ్ పీపుల్, బీ విత్ ఇన్స్పైరింగ్ పీపుల్, బీ విత్ గుడ్ పీపుల్. మెడికల్గా ఇంకో మాట చెప్తాను, ఏమిటో కాదు. ఒక ఆయన వచ్చాడు, దగ్గు, కొద్దిగా రక్తపు జీర ఉందని, ఏదో బయాప్సీ చేశారు, చూశారు, పాపం క్యాన్సర్ ఆయనకి. ఎలా చెప్పాలండి, నేను చాలా డెలికేట్గా ఉంటుంది అలాంటి న్యూస్ చెప్పాలంటే కూడా. ఆయన నా దగ్గరికి వచ్చి, డాక్టర్ ఏంటండి నాకు జబ్బు అని అడిగాడు. నేను నేరుగా ఎట్లా చెప్తాను చెప్పండి, అందుకని ఏంటి సార్ మీరు సిగరెట్ తాగేవారా అని అడిగాను. ఏంటోనండి, 13 ఏళ్లకి నా ఫ్రెండ్స్ అంతా సిగరెట్ అని అలా నాకు అలవాటు చేశారండి. మెల్లగా 1 ప్యాకెట్, 2 ప్యాకెట్లు, 6 ప్యాకెట్లు, 8 ప్యాకెట్లు రోజుకి అయ్యేవండి. మొన్న దగ్గు వదిలిపెడితే ఇప్పుడే మానేశాను సార్. నాయనా, నీకు వచ్చిన జబ్బు క్యుములేటివ్ డిపాజిట్. అది ఎన్నాళ్ళు సిగరెట్లు దానికి వచ్చిన దాని పేరు క్యాన్సర్ ఆఫ్ ది థ్రోట్. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, స్నేహితులు నిన్ను క్లబ్బులకి తీసుకెళ్లేవాళ్ళు, సినిమాలకి తీసుకెళ్లేవాళ్ళు, సిగరెట్లు తాగించే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక లైబ్రరీకి, ఒక గ్రంథాలయానికి, ఒక దేవాలయానికి తీసుకెళ్లే స్నేహితులు మాత్రం లేరు. ఇంత స్నేహితం అని మాట్లాడిన మనం, హాస్పిటల్లో నేను పనిచేస్తున్నాను, నాతో పాటు రండి ఒకసారి చూపిస్తాను. నేను ఇంత స్నేహితులని మాట్లాడే, నీకు అవసరం అయినప్పుడు ఒక్కడు కనిపించాడు, పిట్టడు కొట్టినట్టు ఒకడు కనిపించాడు. ఎందుకు ఈ స్నేహం? నిజమైన స్నేహం నీకు వాల్యూ యాడ్ చేయాలి, నీలో ఔన్నత్యం తీసుకురావాలి, నిన్ను ఇంకా పైకి తీసుకొచ్చాడు. అలాంటి వాళ్ళని ఎంచుకోవాలి. అప్పుడే మీకు సైకలాజికల్ డైమెన్షన్ అనేది చక్కగా పెరుగుతుంది. జెనెటిక్స్. ఇంకొకటి, ఇందాక మాస్టర్ కూడా ఒక మాట చెప్పారు, మనం చూస్తున్న ప్రతి దృశ్యం అమ్మా, ఎందుకంటే హౌ ద పవర్ గ్రోస్ విత్ ఇన్ యూ. దయచేసి ఆలోచించండి. ఒక విన్నది కానీ, ఒక చూసింది కానీ, ఇవన్నీ కేవలం కళ్ళు, చెవులు, ఇవన్నీ ఓ పోస్ట్ బాక్స్ లాంటివి అంతే. అందులో పడుతుంటాయి. అవి ఎక్కడికి వెళ్తాయంటే నేరుగా మనసులోకి వెళ్తాయి. మనసులోకి వెళ్ళింది ఏమవుతుంది? బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ ఈ ఆలోచనలతో పెరుగుతుంటుంది. అందుకనే మొన్ననే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను, మీరు కూడా చూసుంటారు. 8 ఏళ్ల ఆడపిల్లకి మెనార్కీ, అప్పుడే మెన్సెస్ స్టార్ట్ అయింది అండి. 8 years మెనార్కీ అట్ 8 years బికాస్ ఆఫ్ దిస్ హ్యాబిట్స్ ఆఫ్ ఏమిటంటారు, ఈ సీరియల్స్, ఈ బుక్స్, ఈ ఫుడ్, వీటన్నిటి వల్ల మీలో హార్మోన్స్ మారిపోతున్నాయి. మనం చూసే చూపుకి ఒక్కసారి ఆ పోస్ట్ బాక్స్లోకి వెళ్ళి హృదయం ఒక్కసారి తప్పించడం మొదలు పెడుతుంది. ఆ వ్యక్తిని చూసి నాకు కావాలి, ఆ విషయం నాకు కావాలి, ఇది నాకు కావాలి, అలా అలా పెరిగిపోతుంటుంది. అందుకోసమే ఈనాడు మీరు ఆశ్చర్యపోతారు, ఈనాడు డెర్మటాలజిస్ట్ చేసే పెద్ద ప్రాక్టీస్ మేడం గారు తెలిసి ఉంటుంది, యాక్నే ప్రాక్టీస్ ఎక్కువ అండి.
ఈ మొటిమల ప్రాక్టీస్ డాక్టర్లకి ఈ మధ్య చాలా పెరిగిపోయిందండి. కారణం ఏంటంటే మొటిమలు పెరిగిపోయాయి కాబట్టి. ఎందుకు పెరిగిపోయాయి అంటారేమో, నేను చెప్పినటువంటి ఆ చూపు, ఆ దృష్టి, ఆ దృశ్యము, ఆ శ్రవణము. దర్శన శ్రవణ ఇది వాసన అంటుంది వేదం. కాబట్టి దయచేసి చూసేటప్పుడు, వినేటప్పుడు నేనేం చూస్తున్నాను, ఈజ్ ఇట్ గోయింగ్ టు డిస్టర్బ్ మీ ఆర్ ఈజ్ ఇట్ గోయింగ్ టు మేక్ మీ హ్యాపీ? ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ హ్యాపీ, సీ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్ యూ, డిస్టర్బెన్స్ ఆల్సో హ్యాపీనెస్ అనేటువంటి ప్రబుద్ధులు ఉన్నారు. అబ్బా నాకు అలా ఉంటాను చాలా. అందుకనే నేను ఎప్పుడు అంటుంటాను, కొంతమంది లవ్ టు బి మిజరబుల్ మాస్టర్. ఏమిటో తెలుసా మీకు? లవ్ టు బి మిజరబుల్ చెప్తాను ఏమిటో. కానీ ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను నేను. అందులో ఇంట్లో చాలామంది ఉన్నారు. అందులో పెద్ద ఆవిడ ఉంది. ఆవిడ, నేను సామాన్యంగా నాకు టైం దొరకదు, ఏదో ఎవరో వచ్చారంటే హలో అందామని వెళ్ళాను. ఏమిటో కానీ అది బహుశా ఆ వృత్తి శాపం ఏమో నాకు తెలియదు. కానీ వెంగమ్మ గారు చెప్పాలి, ఎవరింటికి వెళ్ళినా సరే జబ్బులు చెబుతుంటారండి మాకు. అదో పెద్ద దారిద్ర్యం. ఏం చేస్తాను, తప్పదు అది. కాకపోతే మాకు కూడా నలుగురు మెచ్చుకోవాలని ఉంటుంది కదా. మాస్టర్ మంచివారు, డాక్టర్ గారు మంచివారు అనిపించుకోవాలనిపిస్తుంది కదా. సో వెళ్ళినా సరే ఒక పెద్ద ఆవిడ వెళ్ళినప్పుడల్లా ఏదో చెబుతుండేదండి. నేను అనుకున్నాను, ఈవిడని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనుకొని, డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులు సార్, వెన్ను నొప్పి సార్. ఏమిటో సార్, ఎక్కువసేపు కూర్చుంటే నీకే కాదు బాగా అందరికీ నొప్పులు వస్తాయి. ఎక్కువసేపు ఆవిడ కూర్చోమన్నాడు నిన్నలాగా, తిరిగి నడువు. ఎక్కువసేపు కూర్చుంటే వెన్ను నొప్పులు సార్, ఒకటి. ఇక నేనేం చేయాలి మరి? ఆవిడ వినకపోతే ఆవిడ హర్ట్ అవుతుంది. నాకు కూడా ఏదో విధంగా ఆయన మంచివారనే పేరు కూడా కాస్త అంతో ఇంత ఉందిలేండి మనసులో వెనకాల. అందుకని ఏం చేయాలి? మా అమ్మగారు ఇంకెక్కడ నొప్పులు అన్న మొదలుపెట్టానండి. ఇక చూడండి 1000 వాట్ బల్బ్స్ ఆవిడ కళ్ళల్లో ఎదిగింది. అమ్మ నా మీద మీకు ఎంత ప్రేమ సార్, ఇటీవలే నాకు ఆయాసం వస్తుందని. ఆయాసం కాక మరేమొస్తుంది మీకు 90 ఏళ్ళకి? ఇది ఎందుకు కారణం ఏంటంటే, పీపుల్ లవ్ టు బి మిజరబుల్ అండి. వై కాంట్ యూ థింక్ ఐఎమ్ హ్యాపీ? వై కాంట్ యూ థింక్ ఐఎమ్ హెల్దీ? వై డోంట్ యూ స్టార్ట్ థింకింగ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్? భగవంతుడు మన శరీరంలో ఎట్టు పెట్టండి, అన్నీ అడ్జస్ట్ అయ్యేట్టుగా పెట్టాడండి. కానీ ఎందుకో తెలియదు, వీ లవ్ టు బి మిజరబుల్. ఇఫ్ యూ రియల్లీ ఆస్క్ మీ, డోంట్ ఇరేజ్ దట్ మే. నెక్స్ట్, ఇప్పుడు ఈ 4 ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ గైడ్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్, ఈ 4 ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే, మనకి ఫీడ్ చేసే వాళ్ళందరూ వీళ్ళేనండి. మన యొక్క ఇంటలెక్చువల్, సైకలాజికల్ అన్ని గ్రోత్కి ఈ నలుగురు ఒక విధమైనటువంటి 4 స్తంభాలు లాంటి వాళ్ళు. వీళ్ళ వల్లే మనకి ఏ విధమైనటువంటి ఉత్ప్రేరణ జరిగినా, ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగినా వీళ్ళ వల్ల జరుగుతుంది. కాకపోతే ఒకసారి హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద సింపోజియం జరిగింది. అందులో నిష్ణాతులైనటువంటి విద్యావేత్తలు ఉన్నారు. ఆ రోజు ఎందుకో నేను విద్యావేత్తను అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదుగా నన్ను పిలిచారు మాట్లాడమని. అక్కడ వచ్చిన జనంలో చూస్తే విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ఆ తర్వాత ఉపాధ్యాయులు ఉన్నారు. నేను చెప్పాను, నా మట్టుకు నాకు అనిపిస్తున్నటువంటిది మీకు అందరికీ ఒక మాట చెప్తాను, వినండి మీరు. ఈ విద్యార్థులకి, ఈ యొక్క ఉపాధ్యాయులకి, వీళ్ళకి 3 దోషాలంటూ ఉన్నాయి. ఏమిటంటే, తల్లిదండ్రులు విపరీతంగా పిల్లల్ని పుష్ చేస్తుంటారు. ఈ టీచర్సు వాళ్ళ యొక్క కీర్తి కోసమని పిల్లల్ని విప్ చేస్తుంటారు. పిల్లలు ఏం చేస్తుంటారు, ఆ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవుతుంటారు. ఈ 3 కోణాల వల్ల వాళ్ళకి ఈ విపరీతమైన ఒత్తిళ్ళు వస్తున్నాయి ఈనాడు. నెక్స్ట్, now the greatest power, the component of power is the conscience. బుద్ధుడు అంటాడు ఒక మాట, మీరు ఇంతమంది ఇన్ని రోజులు ఇంతమందిని వింటున్నారు కదా, ఇంకా వినబోతారు కదా, మనం మధ్యలోనే ఉన్నాం ఇప్పుడు, ఇంకా వినబోతున్నారు కదా, ఇంకా 1.5 days. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, లిజన్ టు ఎవ్రీబడి. బుద్ధ ఏమంటా అంటే, గ్రేటెస్ట్ థింగ్, లిజన్ టు ఎవ్రీబడి బట్ డు నాట్ బిలీవ్. బిలీవ్ వాట్ యువర్ కాన్షియన్స్ సేస్, ఈవెన్ ఇఫ్ ఐ సే యూ డోంట్ నీడ్ టు బిలీవ్ ఇట్ ఎట్ ఆల్. ఎంత చక్కగా అన్నాడు. మన కాన్షియన్స్ ఒప్పుకోవాలి. 99% మన కాన్షియన్స్కి అగెనిస్ట్గా పనిచేస్తుంటాం. అందువల్లే మనం నానా బాధలు పడుతుంటాం. ట్రై టు సీ దట్ యువర్ కాన్షియన్స్ అగ్రీస్. దట్స్ ద డివైన్ గైడెన్స్.
డివైన్ గైడెన్స్కి నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. కానీ ఈనాడు మనుషుల్లో ఏదో ఒక పని జరుగుతున్నప్పుడు, ఆ ప్రయత్నం మనమంతా చేస్తున్నప్పుడు, ఒక చిన్న మాట చెప్తాను. ఒకతను నడుస్తూ, ఇద్దరు ఫ్రెండ్స్ నడుస్తూ ఉంటే వాళ్ళకి ఆ దారిలో, సనత్నగర్ దారిలో ఇద్దరి కాళ్ళల్లో మేకులు గుచ్చుకుంటే ఇద్దరికి రక్తం కారుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి ఇద్దరు వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళకి టిట్నస్ ఇంజెక్షన్లు ఇచ్చాడు, డ్రెస్ చేశాడు, పంపించాడు. అదేమి దురదృష్టం, వాళ్ళిద్దరికి బ్లడ్ టెస్టులు, అన్ని టెస్టులు జరిగాయి. ఆ ఇద్దరిలో ఒకతనికి చీము పట్టి నానాబీభత్సం అయింది, ఒకతనికి వెంటనే హీల్ అయిపోయింది. అప్పుడు డాక్టర్ గారు నాతో అన్నమాట చెప్తాను. డాక్టర్ గారు ఇద్దరికి ఒకటే వైద్యం చేశారు. ఇద్దరికి జరిగింది ఒకటే. ఇద్దరికి షుగర్ లేదు, ఇద్దరికి బీపీ లేవు, ఇద్దరికి ఏ విధమైన రోగాలు లేవు. ఒకడికి పసు పట్టి చీము పట్టింది, ఇంకోటి చక్కగా నయమైంది. వీడికి నయమైన వాడిది నా వల్ల నయమైందని చెప్పనా, పసు పట్టిన వాడిది నా వల్ల పసు పట్టిందని చెప్పనా? దీనికి కారణం ఏదైనా ఉందంటే దేర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ డివైన్ గైడెన్స్ ఫర్ హిమ్ అండ్ ఫర్ అస్ ఆల్సో. ఇది గ్రహిస్తే మనం చేసే ప్రతి ఎఫర్ట్లోనూ తెలుస్తుంది. నెక్స్ట్, కాజ్ ఆఫ్ అన్సర్టనిటీ. ఈనాడు క్వాంటమ్ ఫిజిక్స్ అంటుందండి, మనం అనుకుంటుంది సర్టన్ అనుకుంటుంది, ఏది సర్టన్ కాదండి. కారణం ఏమిటంటారేమో, రేపు పువ్వు, ఈనాటి మొగ్గ రేపు పువ్వు అవుతుందని ఖచ్చితంగా ఎవడు చెప్పలేడు. అన్నిటికన్నా ముఖ్యం చాలామంది, ఎందుకంటే వృత్తిపరంగా మమ్మల్ని అడుగుతుంటారు, డాక్టర్ గారు ఈ క్యాన్సర్ ఈ స్టేజ్ అన్నారు కదా, ఎన్నాళ్ళు బతుకుతారని. వీఆర్ నాట్ ప్రాఫిట్స్, వీఆర్ నాట్ అస్ట్రాలజర్స్, వీ కాంట్ సే. అది ఏదో ఒక విధమైనటువంటి వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్, ఎ థింగ్ విచ్ కెనాట్ బి ప్రిడిక్టెడ్. దట్ ఈజ్ వై లైఫ్ ఈజ్ ఎ లా ఆఫ్ అన్సర్టనిటీ. ఇది సర్టన్ అని ఎవరిని అనుకుంటే చాలా పొరపాటు. నెక్స్ట్, then what is the power now for us? I am going to give you the power to you, all of you, just to go through this power. What is this power? The first and foremost thing is positive. అసలు యాక్చువల్లీ ఎవరో మొన్న 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటాను, పాజిటివ్ నెగిటివ్ అని ఒక చోట మాట్లాడారు. ఇంపాక్టే అయి ఉండొచ్చు, నాకు సరిగ్గా తెలీదు, కాకపోతే చివరిలో వెళ్ళాను, నాకు సరిగ్గా తెలీదు. టెల్ యూ ఆనెస్ట్లీ, ద పర్సన్ హూ స్పీక్స్ మోర్ ఆన్ నెగటివ్, హీ ఈజ్ నెగటివ్. అసలు యాక్చువల్లీ స్పీకింగ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ బాండ్ పాజిటివ్. నెగటివ్ ఈజ్ ఇండక్టెడ్. నెగటివ్ యూ స్టార్ట్ వ్యూయింగ్ ఇట్ ఇస్ నెగటివ్. ఆ నెగటివ్ పర్సెప్షన్ అనేది దెర్ ఈజ్ అ బ్యాడ్ సీడ్ సోన్ బై సంబడి ఎల్స్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ బాండ్ విత్ పాజిటివ్. అసలు అందుకోసమే నెగటివ్ 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 అని రిపీటెడ్గా ఆలోచించకండి. నిజంగా రామనామం చేయండి, ఇంకా మంచిది. నెగటివ్ నామం ఎక్కువ మంది చేస్తారు. ఎవ్రీబడి ఈజ్ బాండ్ పాజిటివ్, బట్ నెవర్ ట్రై టు ఫోకస్ నెగటివ్. నెక్స్ట్ పవర్ ఓవర్కమ్. ఓవర్కమ్ అనేది నీ చేతిలో ఉంది, ఎవరి చేతిలోనే లేదు. పాజిటివ్లీ అండ్ ప్లెజెంట్లీ ఓవర్కమ్. అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు ఓవర్కమ్? యువర్ వీక్నెసెస్. బ్యాడ్ హ్యాబిట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వీక్నెస్ అండి. అసలు ఇక్కడ ఈ వీక్నెస్లో ప్రప్రథమ వీక్నెస్ ఏమిటంటే, అన్నిటికన్నా ఈనాడు విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ పెద్ద వీక్నెస్ ఏంటంటే ఒక పదవీ వీక్నెస్సు, 2 ధనం సంపద వీక్నెస్సు. పదవులు వచ్చిపోతుంటాయి, ధనం కూడా. ఇగో ఒకసారి అన్నారు, దుడ్డు బ్లడ్ సర్క్యులేట్ కావాలన్నారు. అది 2 కాకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. కానీ దుడ్డు విషయం కూడా ఒక్కసారి ఆలోచించండి. అందరూ చాలామంది పవర్ మనీ పవర్ అనుకుంటారేమో. మనీ కెన్ బై బుక్స్ నాట్ నాలెడ్జ్. మనీ కెన్ బై ఫుడ్ బట్ నాట్ ఎపిటైట్. మనీ కెన్ బై బెడ్ బట్ నాట్ స్లీప్. మనీ కెన్ గెట్ యూ ఐడల్స్ బట్ నాట్ గాడ్. మనీ కెన్ గెట్ యూ పీపుల్ బట్ నాట్ ఫ్రెండ్స్. అందుకనే శేషప్ప కవి మహత్తరమైన ఒక మాట అంటాడు డబ్బు మీద. తల్లి గర్భము నుండి ధనము తెడెవ్వడు,
వెళ్ళిపోయడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణ మనమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరల కౌనో తేనె జుంటిగలివ్వవా తెరువరలకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు. ఈ దారిలో వచ్చేదే ధనం. నిజం మాట్లాడితే ధనం 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 అంటే ఫస్ట్ ఎవరో తెలుసా? మన యొక్క చావు కోరేది నీ కడుపును పెట్టిన బిడ్డలే. మా నాన్న ఇంత సంపాదించాడు, మరి నేను అనుభవించేది ఎట్టాగా? ఆయన తొందరగా ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. నాకు టైం లేదు కాబట్టి దాని మీద 1 గంట చెప్పేవాడిని. నేను ఎంతమంది బిడ్డలను చూశానో చెప్పలేను. కాబట్టి నౌ వీక్నెసెస్ ఐఎమ్ గోయింగ్ టు కమ్. వాట్ ఆర్ ది వీక్నెస్ ఇన్ ఆల్ ఆఫ్ అస్? నెక్స్ట్, ఎఫర్ట్లెస్లీ అండ్ రెవరెన్షియల్లీ. అంటే ఒక్కొక్క వీక్నెస్ని దాంట్లో ప్రెషర్ కుక్కర్లో అయిపోకండి మీరు. అది ఎఫర్ట్లెస్లీ. ఏది ఎఫర్ట్లెస్లీ ఎప్పుడు అవుతుందంటే ఆ వీక్నెస్ నన్ను ఏ విధంగా దిగజారుస్తుందని తెలుసుకుంటే చాలు, ఎఫర్ట్లెస్లీ అయిపోతుంది. నెక్స్ట్, ప్లీజ్ రిమెంబర్, వీక్నెసెస్ ఆర్ నాట్ బ్యాడ్ హ్యాబిట్స్ బట్ ఎనఫ్ ఈవిల్ టు డెస్ట్రాయ్ పర్సనాలిటీ. హౌ దే డెస్ట్రాయ్ ది పర్సనాలిటీ? వాట్ ఆర్ ద థింగ్స్? వీక్నెసెస్. ప్లీజ్ మీరందరూ విన్నారో లేదో? నెక్స్ట్, మీరందరూ విన్నారో లేదు? ఇప్పుడు లేదు, అందరూ వ్యాక్సిన్స్ తీసుకుంటున్నాం కూడా లేదు. కానీ ప్లేగ్ అనేటువంటి వ్యాధి ఉందండి. ప్లేగ్ అంటే చాలా భయపడిపోయేవారు అందరూ. ఈ ప్లేగ్ అంటే ఏమిటో తెలుస్తాం. ఇప్పుడున్న ప్లేగ్ ఇది ప్లేగ్ ఆఫ్ వీక్నెసెస్. వాట్ ఈస్ దిస్ ప్లేగ్? నెక్స్ట్, ఫస్ట్ ప్లేగ్లో పవర్ ఎందుకు మనకి రావడం లేదు? వాట్ ప్లేగ్స్ అవర్ పవర్? వై వీఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ప్లేగ్ ఈజ్ ఏంజల్ ఆఫ్ డెత్ వచ్చి అన్నదిట, మై డియర్ మ్యాన్, యూ విల్ హ్యావ్ టు కమ్ నౌ ద టైమ్ ఈజ్ ఓవర్. నీ పని అయిపోయిందిరా, నన్ను తీసుకురమ్మని వచ్చింది, నువ్వు రావాలి. ఏం లేదు, నాకు ఒక్కరోజు గడువివు, నాకు ఒక్కరోజు గడువివు, ఏదో బతివులాడుకొని. అప్పుడు ఏంజల్ ఆఫ్ డెత్ అంది, బికాజ్ యు ఆర్ క్రయింగ్ ఐ థాట్ ఆల్ రైట్ ఐ విల్ గివ్ యూ సమ్ టైమ్, ఐ విల్ కమ్ అగైన్ అండ్ సీ యూ. వీడు ఏం చేశాడు? ఈ లోపల తెలివితేటలు తనలాగే 7 బొమ్మలు తయారు చేశాయండి. అన్ని ప్రాణం ఉన్నట్టుగా ఎవరన్నా చూస్తే అసలు వాడు ఎవరు అనేటువంటి తెలియకుండా అన్ని 7 బొమ్మలు తయారు చేశాట. ఒక బొమ్మ వెనకాల తాను నుంచొని ఉన్నట్ట. అంటే ఏమిటి? ఏంజల్ ఆఫ్ డెత్ విల్ హ్యావ్ టు బి కన్ఫ్యూజ్డ్. ఆ యమధర్మరాజు కన్ఫ్యూజన్ రావాలి, అది ఉద్దేశం. ఆ ఏంజల్ ఆఫ్ డెత్ రానే వచ్చిందండి. వచ్చి 7 విగ్రహాలను చూసిందండి. అయ్య బాబా, వీడెవడో అఖండుడు, అసలు నాకు అర్థం కావట్లా నిజమైనటువంటి ఎవరిని తీసుకెళ్ళాలని. అందుకని ఏంజల్ ఆఫ్ డెత్ గాడ్ దగ్గరికి వెళ్ళిందట. ఏంటో నిన్నే తీసుకొస్తే బాగుండేది, వీడెవడో అఖండుడు ఉన్నాడు, వీడు 7 బొమ్మలు తయారు చేశాడు, 7 మనుషుల్లా తయారు చేశాడు, 7గురిలో ఎవరిని తీసుకురావాలి నాకు అర్థం కావట్లా, 7 ఒక్కలాగే ఉన్నాయి, ఏం చేయమంటాడు? నేను చిన్న రహస్యం చెప్తాను, అలా చెయ్యి, నీకు అసలు మనిషి ఎవరో తెలిసిపోతుంది. ఆహా, చెప్పండి మహాశయ. నెక్స్ట్ డే వచ్చిందండి ఏంజల్ ఆఫ్ డెత్. ఆ 7 ఉన్నాయి, వీడు వెనకాల నుంచొని ఉన్నాడు. ఆ ఏంజల్ ఆఫ్ డెత్ అంది, ఏమి అద్భుతమైనటువంటి నా ముందు ఉన్నవి, ప్రతిదీ జీవకళతో ఉట్టిపడుతోంది, కానీ 4వ బొమ్మలో కొద్దిగా ముక్కు వంకరగా నాకు కనిపిస్తోంది. ఎక్కడ కనిపిస్తోందని బయటకు వచ్చాట. తీసుకెళ్ళని వీడిని అన్నారు. ఇగో ఎలాంటిదంటే సావుకైనా సరే తాను రెడీగా ఉంటుంది. అది తట్టుకోలేదు తాను తప్పు చేశానంటే. దట్ ఈజ్ ఈగో. ఈగోనా అని వచ్చిందా నాశనానికి మొదలవుతుంది అంది. కాబట్టి దయచేసి మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి, రియల్ పవర్ స్టేస్ విత్ యూ. నెక్స్ట్, అందుకని చార్లీ చాప్లిన్ అన్న మాటని మీకు ఎందుకు పెట్టానంటే, రియల్లీ యూ డోంట్ రిక్వైర్ ఎ పవర్, ఎనీ పవర్ అదర్ దాన్ లవ్. లవ్ ఈజ్ ఎనఫ్ టు గెట్ ద థింగ్స్ డన్. ఓన్లీ యూ నీడ్ ద పవర్ ఆఫ్ ది వరల్డ్ ఓన్లీ టు హార్మ్ అదర్స్ అన్నాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ వే హీ సెట్ చార్లీ చాప్లిన్. అందుకని ఆఖరిగా మీ అందరికీ పవర్ 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 ఈజ్ విద్ ఇన్ యూ.
దీనికి ఒక రబ్బీ స్టోరీ చెప్పి ముగిస్తాను. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గరికి భర్త వెళ్ళొస్తూ ఉంటాడు. ఆ భార్య ఆయనకి సపర్యలు చేస్తూ ఉంటుంది. ఒకరోజు గురువు గారి దగ్గరికి పరిగెడతాడు ఈ భర్త. ఎందుకు నాయనా, ఎందుకు వచ్చావు నా దగ్గరికి? అయ్యా, ఏం చెప్పమంటారు? నేను రోజు పూజ చేస్తాను. పూజ గదిలో నేను రోజు పూజ చేసి పఠించే పారాయణ గ్రంథాన్ని ఒక ఎలుక వచ్చి తింటూ ఉన్నది సార్. నా పారాయణ గ్రంథం కన్నా ఎలుక పవర్ఫుల్ కదా సార్ అన్నట్టు. ఎందుకంటే తనని తాను రక్షించుకోలేకపోయి ఆ ఎలుక తింటుంటే ఎలుక ఈజ్ మోర్ పవర్ఫుల్. అయితే ఏమిటంటావు అన్నట్ట, రేపటి నుంచి ఎలుకను పూజిద్దాం అనుకుంటున్నాను అన్నట్టు. ఆల్ రైట్, గో అహెడ్, పూజించు. వారం రోజులు తిరగకుండా మళ్ళీ వచ్చాటాయి. ఏమైంది ఇప్పుడు? వాట్ ఈజ్ ద ప్రాబ్లం? ఏమిటి, ఎలుకని నేను చక్కగా రోజు పూజించుకుంటున్నాను, ఏమిటో నేను అలా వెళ్ళొచ్చాను బెల్లం ముక్క తెద్దామని ఒక పిల్లి వచ్చి ఎలుకని తీసుకెళ్ళిపోయింది. పిల్లి ఈజ్ మోర్ పవర్ఫుల్ కదా సార్. అయితే ఏమంటావు, రేపటి నుంచి పిల్లి పూజ చేస్తాను అన్నట్టు. ఆల్ రైట్, పిల్లి పూజ చేయి. పిల్లి అయిపోయింది. పిల్లి పూజ చేస్తున్నప్పుడు మళ్ళా వారం రోజులు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పుడేం సమస్య రా నాయన అని. ఇప్పుడేం సమస్య వచ్చిందంటే, పిల్లికి కుక్కకి అంత ద్వేషం నాకు తెలీదు, నేను పూజిస్తూ ఉన్నాను పరిగెత్తిపోయింది సార్. ఎందుకంటే వెనకాల కుక్క ఉంది. ఆహా, అయితే ఏమిటి ఇప్పుడు? కుక్క పూజ చేస్తాను. ఓహే, ఎలుక అయిపోయింది, పిల్లి అయిపోయింది, ఇప్పుడు కుక్క పూజ. ఓకే, నీ ఇష్టం రా. ఎందుకంటే గురువు ఎప్పుడు నిన్ను తెలుసుకోమంటాడు కానీ తాను చెప్పడండి. నీ ఇష్టం. అయిపోయిందండి. కుక్క పూజ చేస్తుంటే ఇక చూడండి ఏడుస్తూ వస్తాడు. ఏమిటి ఇప్పుడు, ఏంటి నీ సమస్య? ఏమిటి సమస్య అంటే, ఏమిటో ఈరోజు పూజ చేసి బయటకు వచ్చాను, కుక్క ఏడుస్తూ కనిపించింది నాకు. ఏమైందంటే, నా భార్య అన్నీ ముట్టుకుంటోందని చచ్చెట్టు కొట్టింది దాన్ని మూతి మీద వాటి మీద, అది ఏడుస్తూ వెళ్తోంది నేను. అయితే ఏమిటంటాను, రేపటి నుంచి నా భార్యను పూజ చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు. ఆవిడ మోర్ పవర్ఫుల్. ఆల్ రైట్, పూజించు, నీ ఇష్టం. ఇప్పుడు ఈసారి ఏమైందంటే, భార్య గురువుగారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మీరేం చేశారు మా ఆయనకి అని అడిగిందంటే, నేనేం చేశానండి, నేనేం చేయలేదమ్మా, ఆయన ఏమన్నదాన్ని నేను ఎస్ అన్నాను అంతే. పవర్ఫుల్ పవర్ఫుల్ అనుకుంటూ వెళ్తున్నాడు. ఏమైందని, ఏమిటో గదిలో తలుపులు తాళం పెట్టుకున్నాడు, బయటికి రావట్లేదు సార్. సరే నేను వస్తాను పదాన్ని వెనక్కి వెళ్తాడు. వాడు గదిలో ఉన్న దాంట్లో ఆ కీ హోల్లోంచి వీడు లోపల ఏం చేస్తున్నాడు అని చూస్తాడు, తన శిష్యుడు ఏం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, దాదాపు అర్ధనగ్నంగా అద్దం ముందు నుంచొని పూజ చేస్తున్నాడు. అద్దానికి పూలు వేసుకుంటున్నాడు తనకి తానే. నేను వచ్చాను అని తలుపు కొడతాడు. తలుపుతే, అయ్యా మీరెందుకు వచ్చారు సార్, ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? ఏమిటి నువ్వు చేస్తున్న పని అన్నాడు. ఏం చెప్పమంటారు సార్, నిన్న నాకు నా భార్యకి పెద్ద తగులాట జరిగింది, పెద్ద వాగ్యుద్ధం జరిగింది. ఏమిటో అందులో కొద్దిగా నాకు టెంపర్ పెరిగిపోయి 2 కొట్టాను సార్. పాపం ఏడ్చింది కానీ ఏమీ చేయలేదు సార్. అయితే ఏమిటంటావు, ఆవిడకన్నా నేను పవర్ఫుల్ కదా సార్, అందుకని నాకు నేనే పూజ చేసుకుంటున్నాను సార్. అప్పుడు గురువుగారు అంటాడు, జరిగినవి కుక్క పిల్లి భార్య ఇది కాదు చెప్పండి, రిమెంబర్ యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్. అదే నా యొక్క మెసేజ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ హియర్.